మాత్రము చేతనే మహత్తరమైన జన్మలను పొందువాడు. సుందరః మనోహరుడు లేదా సుందరమైన రూపం కలవాడు. ఆయనని లేదా ఆనందాన్ని ఇచ్చువాడు. దర్శనం మాత్రం చేతనే అందరికీ ఆనందాన్ని ప్రసాదించువాడు. సుందరః అంటే. సుందః దయాద్ర హృదయుడు లేదా కరుణామయుడు. రత్ననాభః రత్నం వలె శోభించు నాభి కలవాడు. సులోచనః చక్కని నేత్రాలు గలవాడు. అర్కః పూజ్యనీయులైన బ్రహ్మాది దేవతలు సైతం ఆయనని పూజిస్తారు కాబట్టి అర్కః. వాజసనః జీవులకు వివిధ ఆహారాలను ఇచ్చి పోషించువాడు. శృంగి అంటే పెద్దదైన శృంగం అంటే కొమ్ము గలవాడు. ఇక్కడ మత్స్యావతారం గురించి చెప్తున్నారు. ప్రళయంలో పెద్ద కొమ్ము గల చేప రూపాన్ని ధరించాడు. శృంగి. జయంతః జయించువాడు. సర్వ విజయి సర్వజ్ఞాని. ఉద్భవించువాడు. సంకల్ప మాత్రము చేత మహత్తరమైన జన్మలను పొందువాడు. మనోహరుడు మరియు దర్శనం మాత్రము చేత అందరికీ ఆనందాన్ని ప్రసాదించువాడు. కరుణామయుడు లేదా దయాద్ర హృదయుడు. రత్నం వలె శోభించు నాభి కలవాడు. చక్కని నేత్రములు గలవాడు. పూజ్యనీయులైన బ్రహ్మాది దేవతల చేత కూడా పూజింపబడువాడు. జీవులకు వివిధ ఆహారాలను ఇచ్చి పోషించువాడు. శృంగి పెద్ద శృంగము గల చేప రూపాన్ని ధరించినవాడు. జయించువాడు లేదా సర్వజ్ఞాని. ఈ నామాలకి ఇదేనండి.